ఈరోజు టెట్ మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి కొన్ని బిట్స్ను డిస్కషన్ చేసుకుందాం. సో వాటి యొక్క ఆన్సర్స్ను కూడా చూద్దాము. తెలుగు సబ్జెక్ట్ నుంచి పల్లెటూరి పిల్లగాడు పాటలు రాసింది ఎవరు? సుద్దాల హనుమంతు. చిలువ అంటే అర్థం ఏమిటి? పాము లేదా సర్పం. తొలి తెలుగు రామాయణం రాసింది ఎవరు? గోనబుద్ధారెడ్డి. ఆ రామాయణం వచ్చేసి రంగనాథ రామాయణం. పంటసిరి పాఠం రచయిత ఎవరు? రావిళ్ళ వెంకటరామారావు. చీకటి అంటే అర్థం ఏమిటి? అంధకారం. శబ్నం ఎవరి రచన? టి కృష్ణమూర్తి యాదవ్. యా వ రా లు ఏమవుతాయి? అంతస్తాలు. తూర్పు సరిహద్దు గల జిల్లా ఏది? జయశంకర్ భూపాలపల్లి జిల్లా. అతి చిన్న ప్రధాన సంఖ్య ఏది? 2. బ్రౌన్ గ్రానైట్ ప్రధానంగా లభించే జిల్లా ఏది? కరీంనగర్. కుల్యా ప్రకృతి వికృతి, కాలువ. ఇవి కొన్ని బిట్స్. ఇంగ్లీష్ నుంచి కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే క్వశ్చన్స్ అవైలబుల్ లేవు. కాకపోతే ఏ టాపిక్స్ నుంచి వచ్చాయనేటువంటిది రాసినటువంటి అభ్యర్థులు చెప్పడం జరిగింది. అవి ముఖ్యంగా ఈ మార్నింగ్ సెషన్లో వేటి మీద ఫోకస్ చేయడం జరిగిందంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి అడగడం జరిగింది, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి అడగడం జరిగింది, యాడ్జెక్టివ్స్ నుంచి అడగడం జరిగింది, క్వశ్చన్ ట్యాగ్ నుంచి కూడా అడగడం జరిగింది, సినోనిమ్స్ గురించి కూడా అడగడం జరిగింది, యాంటోనిమ్స్ అడగడం జరిగింది, యాక్టివైజ్ అండ్ ప్యాసివైజ్ అడగడం జరిగింది. సో ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి ఇవి ఏవైతే ఉన్నాయో టాపిక్స్, ఈ అన్ని టాపిక్స్ మీద లాజికల్ వీడియోస్ కలవు కాబట్టి ఆల్రెడీ వీటి మీద అడిగిండు కాబట్టి ఈ టాపిక్స్ను ఎక్కువగా కవర్ చేయండి. ఇవి రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి సో వీటిని ఎక్కువగా కవర్ చేయగలరు. రైట్. సో లాజికల్ వీడియోస్ ఈ అన్ని టాపిక్స్ మీద కలవు. ఇంకా చూడని వారు ఉంటే చూడగలరు. రైట్. థ్యాంక్ యూ సో మచ్.